హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సట్టెక్ ఇన్ తెలుగు. నేను మీ శ్రీనివాస్. ఈరోజు వీడియో వచ్చేసి కోవిడ్-19 అనమాట. ఈ కోవిడ్-19ని నిర్మూలించడానికి మన గవర్నమెంట్ అయితే ఒక యాప్ని అయితే తయారు చేశారు. దాని ద్వారా మనకైతే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే వస్తాయన్నమాట. అండ్ మనకి దగ్గరలో ఎవరైనా కోవిడ్-19 పేషెంట్స్ ఉంటే కూడా అది మనకి డిటెక్ట్ చేసి అయితే చూపిస్తుందంట. ఓకే, ఈరోజు ఆ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసి చూద్దాం. అండ్ ఈ యాప్ పేరు వచ్చేసి ఆరోగ్య సేతు. అండ్ ఈ యాప్ మనకి ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్ ఈ రెండిట్లో అయితే మనకి అవైలబుల్ అయితే ఉంది. సో ఈరోజు అయితే యాప్ని ఇన్స్టాల్ చేసి దాని యొక్క కీ స్పెక్స్ అయితే చూద్దాం. ఓకే, లేట్ చేయకుండా అయితే మనం ఫస్ట్ ప్లే స్టోర్ ఓపెన్ చేద్దాం. ప్లే స్టోర్ ఓపెన్ చేశాక ఇక్కడ మనకి ఆరోగ్య సేతు ఓకే మనకి ఇక్కడ కనబడుతుంది కదా ఆరోగ్య సేతు అని. ఇక్కడ ఫస్ట్ దాన్ని అయితే ఇన్స్టాల్ చేసుకుందాం. ఇది వచ్చేసి మనకి 2.9 MB అయితే ఉంటుంది. సో యాప్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. సో మనం దీన్ని ఓపెన్ చేసి దీని యొక్క ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో అయితే చూద్దాం. ఓకే ఓకే మనం ఇంటర్ఫేస్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ వీళ్ళు మన యొక్క లాంగ్వేజ్ అయితే ఇచ్చారు. మనకి ఏ లాంగ్వేజ్ అయితే ఈజీగా ఉంటుందో ఆ లాంగ్వేజ్ని అయితే సెలెక్ట్ చేద్దాం. సో నేనైతే ఇంగ్లీష్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ నెక్స్ట్ అని కింద ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయాలి. సో ఇక్కడైతే మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. సో తర్వాత ఇక్కడ రిజిస్టర్ నౌ అని అయితే కనబడుతుంది. ఇక్కడ మనకి కొన్ని డివైస్ పర్మిషన్స్, డివైస్ లొకేషన్స్ అయితే మనకి ఇది బ్లూటూత్తో అయితే వస్తుంది. డేటా షేరింగ్ అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనం ఐ అగ్రీ అని అయితే కొట్టాలా. ఇక్కడ ఎలా అడుగుతుంది లొకేషన్. అండ్ ఇక్కడ మనకి మన నెంబర్ అయితే ఇక్కడ మనం యాడ్ చేయాలన్నమాట. సో ఆఫ్టర్ దట్ మనం అయితే ఇక్కడ సబ్మిట్ అయితే కొట్టాలి. ఆఫ్టర్ మనకి ఓటీపీ అయితే వస్తుంది. డైరెక్ట్గా అదే రికగ్నైజ్ చేసుకుంటుంది అండ్ డైరెక్ట్గా అయితే మనకి ఇంటర్ఫేస్ వస్తుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పర్సనల్ డీటెయిల్స్ అయితే మనం వీళ్ళకి ఇవ్వాలి. మన నేమ్, ఏజ్ అండ్ ప్రొఫెషన్ ఇవన్నీ అయితే మనం ఇవ్వాలి. సో ఇక్కడ మనం ఫస్ట్ మన నేమ్ అవన్నీ అయితే ట్యాప్ చేయాలి. ఇక్కడ మనకి ప్రొఫెషన్ వచ్చేసి డాక్టర్, పోలీస్, డెలివరీ బాయ్ అండ్ కెమిస్ట్ అండ్ సంథింగ్ అయితే ఇచ్చారు. సో మనం అయితే ఇక్కడ మనం వీటిలో ఏమీ లేకపోతే నన్ ఆఫ్ ది అబోవ్ అయితే మనం ట్యాప్ చేయాలి. అండ్ మనం కంట్రీ ట్రావెల్ అవుట్ సైడ్ ఇన్ ది లాస్ట్ 30 days. మనం ఈ లాస్ట్ 30 daysలో మనం అవుట్ ఆఫ్ ది కంట్రీ వెళ్ళినట్లయితే మనం ఇక్కడైతే ట్యాప్ చేయాలి. సో మనం వెళ్ళకపోతే నన్ను కొట్టి సబ్మిట్ చేసేస్తే అయిపోతుంది. ఇక్కడ మనకి కోవిడ్-19 హెల్ప్ లైన్ సెంటర్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనం దీన్ని ట్యాప్ చేసినట్లయితే మన స్టేట్ని బట్టి ఇక్కడ మనకి వాళ్ళ హెల్ప్ లైన్ నెంబర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. దీని ద్వారా ఇక్కడ నుండి అయితే మనం ఫోన్ చేయొచ్చు. తర్వాత మనం ఇక్కడ చూసినట్లయితే యు ఆర్ సేఫ్ అని అయితే వస్తుంది. అండ్ షేర్ అండ్ ప్రొటెక్ట్ అదర్ అంటే మనం ఇక్కడ నుంచి అయితే షేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి వాట్సాప్ కానీ ఈ యాప్ని అయితే వేరే వాళ్ళకి షేర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ అని అయితే ఉంది. దీని ద్వారా మనం ఇక్కడ ఆన్లైన్లో చాట్ చేయొచ్చు. వాట్ ఈజ్ యువర్ జెండర్ అని అయితే అడుగుతుంది. సో మనం జెండర్ ట్యాప్ చేసినట్లయితే మనకి ప్లీజ్ టైప్ యువర్ ఏజ్ అని అయితే వస్తుంది. సో మన ఏజ్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఆర్ యూ ఎక్స్పీరియన్సింగ్ ఎనీ ఫాలోయింగ్ సిమ్టమ్స్, కఫ్, ఫీవర్, డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్, నన్ ఆఫ్ ది అబోవ్. మనకి ఏమీ లేకపోతే మాత్రం నన్ ఆఫ్ ది అబోవ్ కొట్టాలి. లేకపోతే కఫ్ కానీ ఏమన్నా ఉంటే మాత్రం సో వాళ్ళైతే మనకి కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే ఇస్తారనమాట. హ్యావ్ యూ ఎవర్ హ్యాడ్ ఎనీ అదర్ ఫాలోయింగ్, డయాబెటీస్, సంథింగ్ మనకి షుగర్ కానీ ఏమన్నా ఉంటే మాత్రం ఇక్కడ మనం చేయాలి. సో నన్ ఆఫ్ ది అబోవ్ ట్యాప్ చేద్దాం. హ్యావ్ యూ ట్రావెల్డ్ ఎనీవేర్ ఇంటర్నేషనల్లీ ఇన్ ది 14 days. మనం ట్రావెల్ చేయలేదు కాబట్టి నో అని అయితే ట్యాప్ చేద్దాం. సో దీని ద్వారా మనం అయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అప్లై టు యూ అయితే ఐ హ్యావ్ రీసెంట్లీ ఇంటరాక్టెడ్ ఆర్ లివ్డ్ విత్ సమ్మన్ హూ హ్యావ్ టెస్టెడ్ పాజిటివ్ ఆఫ్ కోవిడ్-19. అంటే ఎవరికైనా మనకి తెలిసిన వాళ్ళకి కోవిడ్-19 వచ్చిన వాళ్ళతో మనం గడిపినట్లయితే ఇక్కడ మనం ట్యాప్ చేయాలి. లేకపోతే ఐఎమ్ ఏ హెల్త్ కేర్ వర్కర్ అండ్ ఏ కోవిడ్-19 కన్ఫర్మ్డ్ కేస్ వితౌట్ ఏ ప్రొటెక్టివ్ గేర్. సో ఇదేంటంటే మనం ఒకవేళ మనం డాక్టర్ అయితే ఉంటే మనం కోవిడ్-19 ఉన్న పేషెంట్ని వితౌట్ గేర్ లేకుండా అయితే చేసినట్లయితే మనకి వచ్చిందా అని అయితే వస్తుంది. సో నన్ ఆఫ్ ది అబోవ్ కొడదాం. సో మనకైతే రిస్క్ ఏం లేదని అయితే చెప్పారు. సో ఇలా అయితే మనకి
ఇది యాప్ అయితే యూజ్ అవుతుంది. సో ఇదంటే ఒక చిన్న ఇన్స్ట్రక్షన్స్ అనమాట దీంట్లో వచ్చేది. సో ఇక్కడ మనకి డైరెక్ట్గా బ్లూటూత్ అయితే ఎనేబుల్ అయి ఉంటుంది 24/7 ఓకేనా. సో మనం ఇలా రిజిస్టర్ చేసినట్లే వేరే వాళ్ళు కూడా కాఫ్ ఉన్నా లేకపోతే కోల్డ్ ఉన్నా లేకపోతే ఏమన్నా COVID-19 సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు రిజిస్టర్ చేసి ఉన్నట్లయితే మనకి దగ్గరకు వచ్చినప్పుడు ఈ యాప్ అయితే మనకి వైబ్రేట్ కానీ సంథింగ్ నోటిఫికేషన్ లాంటిది అయితే పంపిస్తుంది. సో దీని ద్వారా మనం అయితే వాళ్ళకి దగ్గరికి వెళ్ళకుండా అయితే చూసుకోవచ్చు. సో ఇలా అయితే ఈ యాప్ అయితే మనకి యూజ్ అవుతుంది. అందరూ ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది ఎక్కువ MB కూడా లేదు, అప్రాక్సిమేట్లీ 3 MB అయితే ఉంది. సో ఇది మన లైఫ్ కోసమే కాబట్టి మనం అయితే దీన్ని ఇన్స్టాల్ చేసుకొని దీనిలో ఉన్న మనం ఇన్స్ట్రక్షన్స్ని అయితే పాటించినట్లయితే మనకి COVID-19 లక్షణాలు అయితే తగ్గుతాయి. సో ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్.